హాయ్ మామ, నమస్తే. నా పేరు బొడ్డు బాలుకిరణ్. నేను ఒక ర్యాపిడో కెప్టెన్. ఈరోజు ఉదయం 7 కరెక్ట్గా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి గన్నవరం రైల్వే స్టేషన్కి ఒక రైడ్ పడింది. నేను ఒక్కటే అడుగుతున్నాను, మనోడు వచ్చిన ర్యాపిడో సిఇఓ అయినటువంటి అరవింద్ సంక తన కంపెనీలో అప్డేట్ చేసిన రేట్ కార్డు వచ్చేసేసి 23 కిలోమీటర్లకి మనోడు 226 రూపాయలు వేసాడు. కానీ మనోడు ఇచ్చిన రేట్ కార్డు ఎలా ఉండిద్దంటే 20 to 100 kmకి 10.4 పైసలు అని ఇచ్చాడు. కానీ అక్కడ నాకు పడింది అమౌంట్ వచ్చేసి టోటల్ ఫేర్ వచ్చేసేసి 226 రూపాయలు ఇచ్చాడు. దీన్ని నేను కెప్టెన్ కేర్కి 10 సార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసినా సరే నాకు రెస్పాన్స్ లేదు. మరి సిఇఓ ఉండి ఏం చేస్తున్నాడు? ఇవన్నీ చూసుకోవాలి కదా, లేదంటే మాలాంటి వాళ్ళు పొట్టగొట్టేసి ఇంకా ఆస్తులు కూడబెడదామనా? నేను ఒక్కటే అడుగుతున్నాను, రైడ్ పడంగానే ఆటోమేటిక్గా వ్యాలెట్లోంచి కమిషన్ తీసేసుకుంటున్నాడు, రోడ్ ట్యాక్స్ తీసేసుకుంటున్నాడు, సబ్స్క్రిప్షన్లు తీసేసుకుంటున్నాడు, అన్నీ అయిపోతున్నాయి. మరి మా పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. 25 కిలోమీటర్లు వేసుకోండి, నేను వచ్చింది మామూలుగా రైడ్ పడింది 24 కిలోమీటర్ల 400 మీటర్లు పడింది. నేను 23 కిలోమీటర్లకే దింపాను అంటున్నారు కస్టమర్ కేర్ వాళ్ళు. నేను దింపింది కరెక్ట్గా కస్టమర్ ఎక్కడైతే పెట్టాడో అక్కడే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో కస్టమర్ ఆపేసి వెళ్ళిపోయాడు ట్రైన్ ఎక్కేసి. పేమెంట్ నాకు 226 రూపాయలు పేమెంట్ చేశాడు. కస్టమర్ కేర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక 5 నిమిషాలు లైన్లో ఉండండి, మేము చెక్ చేస్తున్నాం, ఫోన్ నాట్ రెస్పాండ్, పావు గంట అరగంట అసలు రెస్పాన్సే అవ్వట్లేదు. మరి ఈ సిఇఓ ఇన్ని డబ్బులు తీసుకుంటున్నాడు కదా, ఏం చేస్తున్నాడు? నేను ఒక్కటే అడుగుతున్నా, మాలాంటి కడుపులు ఎన్ని కొట్టుంటావురా నువ్వు? ఎన్ని కొట్టుంటావు? నీకు అసలు సిగ్గుందా? ఇన్సూరెన్స్లు అంటున్నావు, ఎవడికిస్తున్నావు ఇన్సూరెన్స్లు? ఎవడికిస్తున్నావురా నువ్వు? ఎన్ని కడుపులు కొట్టుంటావు అయ్యి? ఒక రైడ్కి నాకు 30 రూపాయలు తగ్గిస్తావా? మీ కస్టమర్ని మీరు చేసిన తప్పలా మీ రేట్ కార్డులు అలా కనపడిపోతుంటే నేను గట్టిగా అడుగుతుంటే పావు గంట అరగంటలో ఫోన్లో పెడతారా? రిటర్న్ రైడ్లు ఉంటాయి, ఎక్కడి నుంచి రిటర్న్ రైడ్లు ఉండవు, గంటలు గంటలు వెయిట్ చేయాలి. ఎవడేస్తాడ్రా? ఒక్కసారి బయటకు వచ్చి ఒకరోజు ర్యాపిడో కెప్టెన్గా ట్రై చేసి చూడు, ఈ ఎండల్లో, ఈ సమ్మర్ సీజన్లో, నీకు తెలిసిద్ది మా బాధ ఏంటో. అసలు నిన్ను బ్యాన్ చేయాలి ముందల, ఏదో ఒక పని చేయదు. నీ మీద ఓలా ఊబరే నయం కదరా. అసలు ఏమనుకున్నా, మీ కస్టమర్ కేర్కి పూర్తి ప్రాపర్గా ట్రైనింగ్ అంటూ లేదు మీ వాళ్ళకి. ట్రైనింగే లేదు మీ వాళ్ళకి పచ్చిగా మాట్లాడాలంటే. ఎవడో 10th క్లాస్ వాడిని ఇంటర్ చేసిన వాడిని తీసుకొచ్చి కాల్ సెంటర్లో కూర్చోబెట్టి మాట్లాడేస్తాం కాదు. ఎండలో చెమటోర్చి కష్టపడుతున్నాం మేము, నీలాగా ఏసీల్లో కూర్చోట్లా. అర్థమవుతుందా? 30 రూపాయలు 10.4 పైసలు రా. 10.4 పైసలు ఇంటూ 23 కిలోమీటర్లు కొట్టి చూడు, ఆటోమేటిక్గా నీకే వస్తుంది. నువ్వు ఇచ్చిన రేట్ కట్టే కదా. ఇప్పటికి 5 ఫోన్లు చేశాను, నీ కస్టమర్ ఒక్కడు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. అప్డేట్ చేస్తామని కూడా చెప్పలేదు, వ్యాలెట్లోకి వేస్తామని కూడా చెప్పలేదు. అంటే ఇప్పుడు నా దగ్గర 20 రూపాయలు దెబ్బారు, ఇంకెంతమంది దగ్గర దింకొంటారు రా చిన్న చిన్న రైడ్లకి? ఎంతమందికి దెబ్బుంటారు? అంటే మేము పట్టించుకోమలే 10 రూపాయలు 5 రూపాయలు అని అంటే నువ్వు కమిషన్లు తీసుకున్నది కాక ఈ స్కామ్ ఒకటి మొదలు పెట్టారా మళ్ళీ? రేట్ కార్డులో 5 రూపాయలు తగ్గియటాలు, 10 రూపాయలు తగ్గియటాలు, మేము చేసే కష్టపడే దాంట్లో మళ్ళీ ఎంత తగ్గియటాలా? నువ్వు ఈ వీడియో చూసినట్టయితే ప్రతి ఒక్క ఆఫీసులో నువ్వు ఎంక్వైరీ చేసుకో, రేట్ కార్డులు ఎలా ఉన్నాయి, అమౌంట్లు ఎలా పడుతున్నాయి. అసలు అందరికీ మేము కష్టపడుతున్నాం కదా, స్విగ్గీ జొమాటో వాళ్ళకే వచ్చారు కదరా బయటికి, నువ్వెందుకు రావురా? ఒక్కసారి నువ్వు వచ్చి విజయవాడ వచ్చి మీటింగ్ పెట్టి చూడు, తెలిసిద్ది. విజయవాడ వచ్చి
ఒక్కసారి యూనియన్ కలిసి చూడు, యూనియన్ని కలిసి చూడు, మా కష్టాలంటే నీకు తెలుస్తాయి. నీ ఆఫీస్కి వస్తే ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వడు. 100 సాకులు, ఏలికేస్తే కాలికేస్తారు, కాలికెత్తే ఏలికేస్తారు. నువ్వు ఈ వీడియో చూడాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మన ర్యాపిడో CEO అయినటువంటి అన్నగారు ఉన్నారు కదా, స్కామింగ్ అన్నగారు చూసే వరకు అందరూ షేర్ చేయండి. కామెంట్స్ కూడా అన్నగారికి బాగా పెట్టండి, గట్టిగా గడ్డి పెట్టినట్టు పెట్టండి.